అసలు మనం చనిపోయే లాస్ట్ 10 సెకండ్స్ మనకు ఏం జరుగుతుంది? మన బాడీకి హెవీగా డేంజర్ సిగ్నల్ వచ్చింది అని అనుకుందాం. ఎగ్జాంపుల్, బిగ్ యాక్సిడెంట్, సడన్ ఫాల్, అటాక్. అలా జరిగినప్పుడు ఫస్ట్ మన బాడీలో రెస్పాండ్ అయ్యేది బ్రెయిన్లో ఉండే అమిగ్డాలా. అది బ్రెయిన్కి అలర్ట్ పంపిస్తుంది, ఇమీడియట్గా ఏదో ఒకటి చెయ్యి అని. అప్పుడు మన బ్రెయిన్లో సర్వైవల్ మోడ్ ఆన్ అయ్యి ఇన్స్టాంట్గా బాడీలో అడ్రెనలిన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు జరిగే చేంజెస్: హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకోవడం, మజిల్స్ టైట్ అవ్వడం, బ్రీతింగ్ ఫాస్ట్గా రావడం, బాడీలో పెయిన్ అనేది టెంపరీగా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మన బ్రెయిన్ లాస్ట్ ఛాన్స్ అని ట్రై చేస్తుంది, ఎలా కాపాడుకోవాలి అని. చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళని సర్వే చేస్తే వాళ్ళు కొన్ని నిజాలు చెప్పారు. టైం స్లో అయినట్టు అనిపిస్తుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా కనిపించాయని చెప్పారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? అప్పుడు మన బ్రెయిన్ ఎక్స్ట్రీమ్ మోడ్లోకి వెళ్తుంది, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ కట్ చేస్తుంది, ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే హైలైట్ చేస్తుంది. అందుకే టైం స్లో అయినట్టు ఫీలింగ్ వస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం బ్రెయిన్లో ఆక్సిజన్ తగ్గిపోయిన మూమెంట్స్లో సడన్ న్యూరాన్ బ్రస్ట్ అవుతుంది, అంటే న్యూరాన్స్ ఫాస్ట్గా ఫైర్ అవుతాయి. అప్పుడు కొంతమందికి నా లైఫ్ ఫ్లాష్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. ఇది రియల్ మెమరీ ఎక్స్ప్లెయినా లేక మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ స్ట్రోమా? దీనికి సైంటిస్టులకు కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. ఫైనల్గా చెప్పాలంటే డెత్ అంటే సైలెన్స్ కాదు, మేబీ మన బ్రెయిన్ లాస్ట్ పవర్ఫుల్ అటెంప్ట్.